హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్న. టైం అయితే ఈవినింగ్ 4:30. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు ఈవినింగ్ అంటే 4:30 నుంచి 9 వరకు నేను ఏం పనులు చేసుకున్నాను ఇవన్నీ కూడా మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం గ్రాసరీ ఇవన్నీ కూడా రిఫిల్ చేసుకుంటున్నాను. కొంచెం డీప్ క్లీన్ కాదు, వంటలు కొంచెం పైన ఎలాగంటే మన వీడియోలోని కొంచెం నీట్గా కనబడాలి, గలీజ్గా ఉండకూడదని చెప్పేసి అక్కడ టచ్ అప్ ఇస్తున్నాను అనమాట వంటలు. ఇంకా ఇవి రైస్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా. రేపు పొద్దున్న నేను పొలుగుమ్మడికాయ అంటే ఈరోజు తీసుకొచ్చారు, రేపు పొద్దున్న ఒడియాలు పెట్టుకోవాలన్నమాట. అయితే చాలామంది ప్లాస్టిక్ బ్యాగ్స్ అవాయిడ్ చేస్తారు, కానీ నాకు బట్ట మీద ఒడియాలు పెట్టే కంటే ఇలాగ ఈ ప్లాస్టిక్ కవర్స్ చాలా యూజ్ఫుల్ అనిపిస్తున్నాయండి. ఒక్క పీసులు కూడా అంటదు, నీట్గా కూడాను ఊడిపోతుంటాయి ఒడియాలు. సో కాబట్టి కొంచెం మంచిగా వాష్ చేస్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ కదా, మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా ఆరిపోయాయి, తీసేసాను. ఇక్కడ మరి ప్లేస్ కూడా మంచిగా ఉంది, మంచిగా ఆరిపోతే నీళ్లు ఓడిపోతే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ రైస్ బ్యాగ్స్ అయితే మంచిగా ఆరవేసేస్తున్నాను అనమాట. ఇంకా మీ సంగతులు ఏంటి? పండుగలు అయిపోయాయి కదా, ఎవరు ఊళ్ళకి వాళ్ళు వచ్చేసి ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోయారా అన్నట్టు లాస్ట్ వ్లాగ్ అయితే నేను గోదా కళ్యాణం పోస్ట్ చేశాను. చూసారా లేదా? తప్పకుండా కామెంట్ చేయండి. అన్నట్టు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ అండి. చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. సో ఇలాగే కామెంట్ చేస్తుండండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, దీపాలు పెట్టేసుకొని ఇంకా వంట పని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తానన్నమాట. సో నైట్ అయితే రైస్ వండేయమన్నారు. రైస్ ఇంకా ఆలు ఫ్రై చేసేస్తే మరి మా వాళ్ళకి ఇంకేంటి అక్కర్లేదు. అయితే అమ్మాయి ఉంది చూడండి, తనేమో రైస్ వద్దు నైట్ పూట, నాకు రోటీను తడక, తనకి ఫుల్కా లెస్ ఆయిల్ రెసిపీలన్నీ తనకి ఇష్టం అనమాట. సో రైస్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతుందని చెప్పేసి తన తలకి ఒక అపోహ. అలాగేంటి లేదులేండి. అంటే ఏంటంటే నేను ఇన్ టైంకి ఒకవేళ మన డిన్నర్ అనేది బిఫోర్ 8 కల్లా కంప్లీట్ చేసామంటే రైస్ కాదు, రోటీ కాదు, మనం ఏవైనా తినుకోవచ్చు. లిమిట్గా తినాలి అండ్ ఇన్ టైంకి తినాలన్నమాట. కానీ అలాగ అనేస్తాము, కానీ ఇవాళ రేపు పిల్లలకి సిస్టమ్ దగ్గరే వర్క్ ఉంటుంది, మనం అలా అనేస్తే కుదరదు. ఒక అప్పుడు ఉండాలండి, మా చిన్నప్పుడు అయితే తరవణ్యానం తినేసేవాళ్ళం. అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పావలా రూపాయి తీసుకొని దగ్గరలో ఒక పాన్ షాప్ ఒకలాడుతుండేది, అక్కడ చింతపండు, ఆ తర్వాత గోల్డ్ ఫింగర్స్, ఇలా రకరకాలు ఇవన్నీ కొనుక్కొని తినేసేవారు. ఇవాళ రేపు అడిగి చూడండి పిల్లలకి, అమ్మో అన్హెల్దీ ఫుడ్, తర్వాత జంక్ ఫుడ్ మేము తినము అని చెప్పేసి అంటారు. సో అది ఒకప్పుడు రోజులు ఉండేవి, బహుశా మరవి రావనుకోండి. సో ఇంకా ఇక్కడ ఆలు కట్ చేసి నార్మల్గా వాష్ చేసేసి కొంచెం సేపు అలా వాటర్లో ఉంచేసి కొంచెం ఫ్రై చేస్తానన్నమాట. సింపుల్ ఫ్రైయే. ఇంకా టైం అయితే 6:30 ఏవో అవుతుందండి. ఇంకా ఆలు ఫ్రై ఒకవైపు అయితే పెట్టేసి రైస్ మరోవైపు పెట్టేసి ఇంకా మిగతా పనులు లైక్ ఎలాగంటే మార్నింగ్ కోసం ప్రిపరేషన్ అయితే ఇప్పుడు కొంచెం మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే నేను దోశ బ్యాటర్ కోసం నానబెట్టేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను 1 కప్పు మనం మినపప్పు తీసుకున్నామంటే 2 కప్పుల వరకు రైస్ తీసుకుంటానండి. ఒక్కొక్కసారి కొంచెం మెంతులు యాడ్ చేస్తాను, కానీ ఈసారి అయితే అస్సలు నేను మెంతులు అయితే యాడ్ చేయలేదు. నార్మల్గా అయితే పప్పు ఇంకా బియ్యం నానబెట్టేటప్పుడు నానబెట్టినప్పుడే 1కి 2 సార్లు మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్ నేను అసలు జల్లేను. నానబెట్టిన వాటర్తో అలా నేను మిక్సీ పట్టినప్పుడు కూడా కొంచెం కలుపుతూ ఉంటాను అనమాట. అండ్ ఆ పప్పు నానబెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే చెప్పాను కదా పుల్ల గుమ్మడికాయ వడియాలండి. సో ఇది 3 kg వరకు తీసుకొచ్చారు పుల్ల గుమ్మడికాయ. సో కాబట్టి నేను 1 కిలో వరకు మినపప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట. అండ్ తోడు కోసం అయితే ఒక 1/2 గ్లాస్ వరకు రైస్ కూడా వేసానండి. సో ఇలాగా ఒడియాలు పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆవకాయ పెట్టడం కానివ్వండి, ఇలాంటి అంటే రెసిపీలైనా నాకు చాలా ఇష్టం అనమాట. సీజన్ పరంగా నేను అన్నీ చేయడానికి ఇష్టపడతాను. ఒకటి టైం పాస్ అవుతుంది, ఇంకోటి ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ ఫుడ్డే కదా. లాస్ట్ టైము నేను బరంపూర్ వెళ్ళినప్పుడు అండి పొలుగుమ్మడికాయ వడియాలు 200 గ్రాములు 100 గ్రాములోనండి 80 రూపీస్ ఎంతో తీసుకున్నారు. అమ్మో బాబోయ్, ఇంత రేటు! అప్పటి నుంచి నేను అనుకున్నాను, నాకు కనుక దొరికాయి అంటే పొలుగుమ్మడికాయలు ఖచ్చితంగా నేను వడియాలు పెడతాను. సో దట్ రిలయన్స్లో దొరికాయి. సో కట్ చేస్తే ఇక్కడ అంటే పెట్టుకుంటున్నాను రైస్. ఈసారి అత్తెసరు పెడుతున్నాను. మీకు ఐడియా ఉన్నదా? అత్తెసరు పెడితే ఏంటంటే అంటే గెంజి కూడా మనం తీయక్కర్లేదు. విడివిడిగా అన్నం మనకి ఇష్టం అని అంటే ఇలా వండుకోవచ్చు. అంటే రైస్ మంచిగా కడిగేసి వాటర్ పోసేసి మనం 4 వేళ్ళు ఇలా ముంచాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇది అంటే ఇవాళ రేపు పిల్లలకి కొంచెం వింతగా ఉంటుంది, కానీ
గెంజి వార్చడం, అత్తెసరు ఇవన్నీ కూడా ఒకప్పుడు పద్ధతి అనమాట అన్నం వండుకోవడం. సో ఇంకా సిబ్బి మీకు ఐడియా ఉంది కదా, అమ్మ దగ్గర ఒక సిబ్బు ఉండేది, దాంతో అమ్మ వార్చేది అనమాట అన్నము. సో ఇంకా ఇదిగోండి, అది ఫస్ట్ ఉడుకు పట్టేదాకా మనం రైస్ హై ఫ్లేమ్లో పెడతాము, అండ్ ఉడుకు వన్స్ పెట్టిన తర్వాత మనం స్లో చేసేయాలి. ఆ తర్వాత మనకి అయితే మాడిపోతుందా ఏంటో మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావచ్చు, అది కూడా చెప్తా. ఎప్పుడైతే అన్నం దగ్గర పడిపోతున్నట్టు మనం గమనిస్తామో కొంచెం నీళ్ళు కింద జల్లి చూస్తున్నారు కదా, ఆ గిన్నె అన్నం గిన్నె నీళ్ళ మీద పెడితే ఒక సౌండ్ వస్తుంది చూయమని. అప్పుడు అడుక్కి వాటర్ ఉండదు, విడివిడిగా అన్నం రెడీ అయిపోతుంది. సో ఇక్కడ రెడీ అయిపోయింది అన్నం, అండ్ మూత పెట్టేసి ఇంకా చపాతీ కూడా చేసుకోవాలన్నమాట నేను. సో పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా చపాతీకి తడక చేస్తానని చెప్పాను కదా, తడక ఫస్ట్ అయితే నానబెట్టేసి ఉంటే బాగుండే. ఇది రెడీమేడ్గా దొరుకుతాయి కదండి తడక పప్పుతలకి ప్యాకెట్, అది తీసుకొచ్చాను అనమాట. అయితే అందులో ఒక మసాలా ప్యాకెట్ ఉంది, ఆ ఫ్లేవర్ ఎందుకు నాకు నచ్చదండి. నేను ఓన్గా సింపుల్గా నేను ఇంట్లో చేసుకునే మసాలావే నేను వాడతానన్నమాట. ఇంకా పిండి అయితే కలిపేసాను, కొంచెం ఆయిల్ వేసి కలిపేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఉంచాను అనమాట. సో దట్ మనకి రొట్టెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈవెన్ మనం ఫుల్గా చేసినప్పటికీ కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. సో ఇదిగోండి చెప్పాను కదా తడక ప్యాకెట్, ఇదైతే కొంచెం తడక పప్పు తీసుకుంటే మనకి ఉబ్బుతుంది కూడా, పప్పు అంతా కూడా ఉబ్బి క్వాంటిటీ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ రెడీ అయిపోయి ఆలూ ఫ్రై, సింపుల్ ఆలూ ఫ్రైకి చాలా రిచ్ టేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెరి పెరి యాడ్ చేస్తున్నాను, ఎంత మంచి ఫ్లేవర్ అంటే డ్రై గార్లిక్ ఫ్లేవర్ లాగా వస్తుంది, మీకు ఐడియా ఉన్నదా? చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ తడక అయితే వేసేసుకుంటున్నా, కొంచెం ఉల్లి చెక్కు ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి కలిపేసి ఆ మిక్స్ ఇప్పుడు నేను యాడ్ చేశాను. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ తలక పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం సింపులే, పసుపు అండ్ సాల్ట్, ఆ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తాను, కొంచెం చిల్లీ పొడి. నైట్ టైం కొంచెం స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అనుకుంటానండి ఎప్పుడూ కూడా. ఒరిజినల్గా కూడా పగలైనా కూడా స్పైసీ ఫుడ్ చాలా తక్కువే, నైట్ ఇంకొంచెం తక్కువ అనమాట. పూర్వం అయితే పగలు కందిపప్పు వండుకునే వాళ్ళం, నైట్ పెసరపప్పు అనమాట. రోజు అదే, వంకాయ వేసిన పెసరపప్పు, ఆలు వేసిన పెసరపప్పు, ఎంత కమ్మగా ఉంటాయో హింగు తాలింపు వేస్తే. సో ఇంకా ఇదిగోండి కొంచెం మసాలా రోటీ కూడా టైం అయిపోతుంది, అమ్మకి ఇన్ టైంకి నేను వడ్డించేయాలి. ఈరోజు దోశ బ్యాటర్ నిండుకుంది కాబట్టి అందరూ అమ్మకు కూడా రోటీ చేస్తున్నాను. సో ఇంకా ఇదిగోండి మసాలా ఫ్రై చేస్తూ ఇక్కడ సైడ్ బై సైడ్ నేను రోటీస్ కూడా కాల్చేస్తున్నాను అనమాట, ఆయిల్ వేసింది. సో ఇంకా చూశాను కొంచెం ఉల్లి ముద్ద అంతా దగ్గర పడిపోయింది, ఉడికించిన తడక పప్పు కూడా అయితే కొంచెం జారుగా చేసి, ఇది ఉడుకుతున్న కొద్దీ మనకి కొంచెం చెక్కబడుతుంది. సో ఇంకా ఇదిగోండి, ఇది మనం ఇన్స్టెంట్గా కూడా ఇంట్లో ఉండే పప్పులతో కూడా మనం చక్కగా తడక చేసుకోవచ్చు. ఓన్లీ శనగపప్పుతో కూడా ఒక్కొక్కసారి చేస్తుంటాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఏంటంటే మిక్స్ ఆఫ్ ఆల్ డాల్ అనమాట, రాజ్మా ఉంది, శనగపప్పు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి అంటే రిచ్ ఇన్ టేస్ట్, అలాగే మంచిది కూడా, హెల్తీ కూడా. సో ఇక కొంచెం సాల్ట్, గరం మసాలా కొంచెం వేసేసాను అనమాట, అంతే. అయితే లాస్ట్లో కొంచెం అల్లం ముక్కలు సన్నంగా కట్ చేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ లో ఫ్రై చేసుకొని తడక వేసాను అనుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇల్లంతా ఘుమఘుమ వాసన. కొత్తిమీర లేదండి, మర్చిపోయా, ఉంది కానీ వేయడం మర్చిపోయా. సో డిన్నర్ రెడీ అయిపోయింది, అద్దరిపోయింది. బ్లాగ్ నచ్చిందా? తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తుంటాను. మరొక మంచి బ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.